వాళ్ళకి అనుమానం వచ్చింది. వీడే ఏదో చేసుంటాడని. అనుమానం వచ్చి ఆ ఫోన్‌లంతా ట్రాక్ చేసినప్పుడు ఇద్దరు వ్యక్తులు వాళ్ళకి అనుమానం వచ్చింది. రవీంద్ర, యానాద్ అనే ఇద్దరు వ్యక్తులు. ఇద్దరు వ్యక్తులు ఆ ఏరియాలో అదే టైంలో ఉన్నారు. పైగా ఇతనితో కాంటాక్ట్‌లో కాల్ రికార్డ్‌లో గూడా వాళ్ళకున్నాయి. దాంతో వాళ్ళిద్దరిని పట్టుకున్నారు. వాళ్ళిద్దరిని పట్టుకొని కొట్టినట్టున్నారు. వాళ్ళిద్దరూ విషయం చెప్పేశారు. విషయం ఏందంటే ఇతను బావ తన ఇచ్చిన ఆస్తిని వెనక్కిచ్చేయమంటున్నాడు. నేను ఇల్లు కట్టుకోవాలి ఊర్లో. పిల్లలు పెద్దోళ్ళవుతున్నారు. ఒక పర్మనెంట్ ఇల్లు కట్టుకోవాలి. సో, నువ్వు నాకు రిటర్న్ ఇచ్చేయి అని అడుగుతున్నాడు. ఈ రిటర్న్ ఇచ్చేయడానికి వీడి ఖర్చులు పెట్టేశాడు. దాని మీద లోన్లు తెచ్చేసాడు వీడు. అందుకని రిటర్న్ ఇవ్వాలంటే ఇబ్బంది. కాబట్టి బావని లేపేస్తే ఈ 2,00,00,000 ఆస్తి మనకే వస్తది. తర్వాత చెల్లిని బెదిరించి ఇంకొంత కూడా లాగొచ్చు అన్న యాంగిల్‌లో ఇతను హరికృష్ణ ట్రై చేశాడు. ట్రై చేసి ఏం చేశాడంటే, అక్కడ ఇతనికి తెలిసిన ఒక వెటర్నరీ డాక్టర్ దగ్గర కుక్కలకి ఏసే ఇంజెక్షన్ సించనైన్ అంటారది. దాని బేస్డ్ ఇంజెక్షన్ న్యూరోటాక్సిన్ ఉంటదనమాట. ఆ కుక్కలకి స్ట్రే డాగ్స్‌ని చంపడానికి వేస్తారవి. ఆ ఇంజెక్షను తెచ్చి ఇతను పెట్టుకున్నాడు. పెట్టుకున్నాక దైవ దర్శనం పిలిపిచ్చాడు ప్లాన్డ్‌గా. ముందే ఈ రవీంద్ర, యానాద్ అన్నోళ్ళకి చెప్పాడు. పలానా స్పాట్‌లో నేను కార్ ఆపుతాము. అక్కడ మీరొచ్చేసి చేయండని. సో, వీళ్ళిద్దరికీ డబ్బులిచ్చి పెట్టాడు. ఇతను బావతో మంచిగా పిలిపిచ్చి దైవ దర్శనం చేయించి మళ్ళీ బయటకొస్తున్నప్పుడు కరెక్ట్‌గా ఆ స్పాట్‌లో టీ తాగుదాం బావ అన్నట్టుగా లేదా యూరిన్ పాస్ చేద్దాం అన్నట్టుగా అక్కడ ఆపాడు. ఆపినప్పుడు వీళ్ళిద్దరు అక్కడ వెయిట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎళ్లి కారులోకి అతన్ని శ్రీహరిని గట్టిగా పట్టుకునేసి కదలకుండా గట్టిగా ఇద్దరు పట్టుకున్నారు. పట్టుకోగానే ఇతను ఇంజెక్షన్ ఏశాడు. హరికృష్ణ శ్రీహరికి ఇంజెక్షన్ ఏశాడు. సో, ఆ 2 ఇంజెక్షన్‌లంట. 2 డోస్ ఎక్కువేశాడనమాట. ఎక్కువైనాక ఆల్మోస్ట్ అతను స్పాట్‌లో చనిపోయాడు. చనిపోయినాకప్పుడు ఇవంతా కూడా ముందే ప్లాను. అంటే ఇలా చంపాలి, చంపేసినాక కార్డియాక్ అరెస్ట్ అనాలి. ఈ మధ్య చాలామందికి కార్డియాక్ అరెస్ట్‌లు వస్తున్నాయి కాబట్టి, తనకు కూడా కార్డియాక్ అరెస్ట్ అనాలి అనే ప్లాన్ ఏసుకొని తీసుకెళ్ళాడు బాడీని. సో, ఇదంతా ఇప్పుడు బయటకొచ్చింది. ఎప్పుడైతే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలిసిందో, ఇతను హరికృష్ణ పరారులో ఉన్నాడు. ఇప్పటికి కూడా దొరకలేదు. ఇదంతా జరిగిందెప్పుడు? ఈమెళ్లి లావణ్య వెళ్లి జూలై 6వ తేదీన ఈమెని ఎస్పీని కలిసి అజితా వేజన్లని కలిసి చెప్పింది. ఆమె క్విక్‌గా రియాక్ట్ అవ్వడం ఇక్కడ గొప్ప విషయం. ఎస్పీ గాని క్విక్‌గా రియాక్ట్ అవ్వకపోతే ఇది ఇప్పటికి కూడా బయటకొచ్చేది కాదు. రెండోదేందంటే ఇక్కడ వీళ్ళ తప్పేందంటే వీళ్ళు అనుమానం ఉన్నప్పుడు అప్పుడే పోలీస్ కంప్లెయింట్ ఇచ్చుంటే పోస్ట్‌మార్టం బాగా ఉపయోగపడేది కేసులో. ఇప్పుడేమైపోయింది బాడీని తగలబెట్టేశారు. బాడీలెస్ మర్డర్ లాగా అయిపోయింది. ఇప్పుడు బాడీలెస్ మర్డర్ కేసుల్లో ఏందంటే నిరూపించడం చాలా డిఫికల్ట్ థింగ్. నేను ఆ మధ్య కూడా ఒకసారి చెప్పి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మహారాష్ట్రలో కాల్చేశారు భర్తని. భార్య ప్లస్ లవర్ కలిసి బాడీ కాల్చేశారు. అక్కడ ఎముక తప్ప ఏమీ లేదు. ఆ ఎముకలో డీఎన్ఏ ప్రూవ్ చేయాలి. డీఎన్ఏ ప్రూవ్ చేయడానికి కూడా వెరీ డిఫికల్ట్ థింగ్. సో, అలాగే ఇప్పుడు ఈ కేసులో కూడా ఇతని బాడీని తగలబెట్టేశారు. బాడీ లేదు. కాకపోతే సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ వీళ్ళ కన్ఫెషన్స్ వీళ్ళిద్దరి దగ్గర గాని కోర్టులో కూడా చెప్పించగలిగితే ఇంకొంత బెటరు. ఇద్దరు కన్ఫెషన్స్ ఉండాలి. దాని తర్వాత సీసీటీవీ ఫుటేజ్‌లు, కాల్ రికార్డ్స్, మనీ ట్రైల్ అంటే ఇతను బావమరిదికి ఇచ్చిన మనీ కూడా ఉందంట. మనీ ట్రైలు, ఆస్తులకి రాసిచ్చిన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ పెట్టుకొని ఈ భార్య చెప్పిన ఇవన్నీ పెట్టుకొని ఇప్పుడు కేసుని ఎస్టాబ్లిష్ చేయాల్సిన ఇది ఏర్పడింది. అంటే వీళ్ళేమనుకుని ఉంటారంటే సొంత అన్న మన మొగుడిని ఎందుకు చంపుతాడనేది ఆమె అప్పటికే అనుకోని ఉండకపోవచ్చు. ఎప్పుడైతే ఆమెను బెదిరిస్తున్నాడో నిజానికి వీడికి గ్రీడ్ ఎక్కువయింది గానీ వీడు గమ్ముని అంతవరకే ఉంటే కూడా ఈమెళ్ళి ఎస్పీని కలిసేది కాదు. ఈ లావణ్య వెళ్ళి. వీడికి అది సరిపోక ఇంకా ఉన్నది కూడా లాక్కోవాలని ఆమెను బెదిరించడం ఎప్పుడైతే మొదలుపెట్టాడో అప్పుడు ఆమెకి అనుమానం వచ్చింది. వీడింత ఇది చేస్తున్నాడని. ఇతని అంటే సొంత అన్నయ్య ఇలా బిహేవ్ చేస్తున్నాడనేది ఆమెకి అనుమానం వచ్చింది. అనుమానంలో నుంచి ఆమె వెళ్ళి ఎస్పీని కలిసింది. ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమంటే ఎస్పీ క్విక్‌గా రియాక్ట్ అవ్వడం అనేది మెచ్చుకోవాలి. దానివల్లనే కేసు ముందుకెళ్ళింది. ఎస్పీ లేకుండా స్థానిక పోలీసులను ఆమె కలిసుంటే ఈ స్థాయిలో జరగదు. మనం చూస్తున్నాం స్థానిక పోలీసులను కలిసినప్పుడు వాళ్ళు ఇంత క్విక్‌గా రియాక్ట్ అవ్వరు. సో, అది బాటమ్ లైన్ ఇక్కడ. అది ఇంపార్టెంటు. ఏదేమైనా ఇతన్నైతే పట్టుకునే అవకాశం అయితే ఉంది.
సో ఇదేంటంటే ఇది నేను కూడా ఎప్పుడు వినలే. కుక్కలకేసే ఇంజెక్షన్‌లతో ఒక మనిషిని చంపి హార్ట్ అటాక్ అని నమ్మించగలగడం అనేది విచిత్రమైన విషయం. ఈ మధ్య చాలా క్రైమ్స్ వెరైటీ రూపాల్లో జరుగుతున్నాయి. మనం ఎప్పుడో హాలీవుడ్ సినిమాల్లో చూస్తున్నది మాత్రం ఉంటుంది. ఈ మధ్య ఇక్కడ కూడా జరుగుతున్నాయి. అంటే ఇంజెక్షన్‌లు ఇచ్చి హార్ట్ అటాక్ లాగా నమ్మించడం, ఇవన్నీ ఒకప్పుడు హాలీవుడ్ థ్రిల్లర్స్ వీటిలో చూసేవాళ్ళం. అది ఇప్పుడు కామన్ పీపుల్ రూరల్ ఏరియాలో కూడా ఈ మెథడ్స్‌ని అడాప్ట్ చేస్తున్నారంటే దీనికి ఇంటర్నెట్టు, ఈ మధ్య వస్తున్న మీడియా ఇవన్నీ కారణాలన్నమాట. యాహ్! శ్రీహరి, హరికృష్ణ ఇద్దరు బావ-బావమరుదులు. సో శ్రీహరికి లావణ్య అనే అమ్మాయి తో పెళ్ళయింది. ఎప్పుడో లాంగ్ బ్యాక్. వాళ్ళకిద్దరు పెద్ద పిల్లలున్నారు. ఈ లావణ్య వాళ్ళ బ్రదర్ పేరు హరికృష్ణ. సో గతంలో ఏం జరిగిందంటే జూన్ 15న ఈ హరికృష్ణ తన బావ శ్రీహరికి ఫోన్ చేసి, బావ ఇక్కడ పెంచల్కోన టెంపుల్కి వస్తావా, బాగుంటుంది, దర్శనం చేసుకుందువులే రా బావ అని పిలిచాడు. ఈయన భక్తుడే కాబట్టి ఈయన కూడా వెళ్ళాడు. వెళ్ళినాక వాళ్ళు కారు తీసుకొని వెళ్ళాడు ఈయన శ్రీహరి. వచ్చేటప్పుడు కారులో అతను కూడా వచ్చాడు, బావమరిది హరికృష్ణ. ఇద్దరు వస్తున్నప్పుడు సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయ్యి ఈ శ్రీహరి చనిపోయాడు. చనిపోయినప్పుడు బావ నేటివ్ ప్లేస్ ఇదంతా ఎక్కడ జరిగింది? నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలానికి ఈ శ్రీహరి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా ఉంటున్నాడు. ఆయన ఉంటున్నదేమో కొత్త మెనగల్ల అనే విలేజ్లో రెసిడెన్స్ ఉంటున్నాడు. సో ఇది ఎప్పుడైతే ఇది జరిగి చేజర్ల మండలంలో ఈ చనిపోవడం జరిగింది కారులో వస్తున్నప్పుడు. అంటే వీళ్ళు దైవ దర్శనం పెంచల్కోన టెంపుల్లో దైవ దర్శనం చేసుకొని బావ-బావమరుదులు వస్తున్నప్పుడు కారులో సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోయాడని చెప్పి వీళ్ళు ఇతను తీసుకొచ్చాడు బావమరిది. తీసుకున్నప్పుడు ఇంక అందరూ ఏడ్చారు, అయిపోయింది, చనిపోయాడు అనుకున్నారు. అప్పటికి కొంతమంది బంధువులు కొంత బాడీ మీద గాయాలు గుర్తించారు, కానీ ఆయన కొట్టుకొని పడిపోయాడు అది ఇది అని చెప్తే నమ్మి దహనం చేసేసారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇతను ఏంటంటే వాళ్ళ చెల్లెల మీద ప్రెజర్ పెడుతున్నాడు, బావ ఆస్తి నాకు రాసివ్వు అని చెప్పి. ఆల్రెడీ బావ ఇతని కోసం ఒక 2 కోట్ల విలువైన ప్రాపర్టీ రాసిచ్చాడు. రాసిచ్చి ఏదో అప్పులు ఉన్నాయి అవి ఇవి ఉన్నాయంటే దాన్ని నాకు రాసిస్తే నేను వేరే వాళ్ళకి తనఖా పెట్టుకొని నేను డబ్బులు తెచ్చుకొని ఇష్యూ అంటే, సరేలే మన బావమరిదే కదా, మన భార్య తమ్ముడే అన్నా కదా అని చెప్పి అతను రాసిచ్చాడు. సో ఇతను చనిపోయినాక లావణ్య మీద అంటే తన చెల్లెల మీద ఇతను ప్రెజర్ పెట్టడం మొదలుపెట్టాడు. ఈ ప్రెజర్ తట్టుకోలేక ఆమెకు డౌట్ వచ్చింది, వీడేమన్నా చేశాడా నా మొగుడిని, ఆ రోజు అప్పుడు కొంతమంది కూడా అన్నారు గాయాలు ఉన్నాయని అని చెప్పి ఆమె డైరెక్ట్గా ఎస్పీని కలిసింది. సో అజిత వేజండ్ల ఎస్పీ, నెల్లూరు ఎస్పీ, ఆమెను వెళ్ళి కలిసి మొత్తం స్టోరీ చెప్పింది. ఇలాగా జరిగింది మేడం. ఆమె డిఎస్పీకి చెప్పి దీని మీద ఘట్టమనేని శ్రీనివాసు దీని మీద సీరియస్గా మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పారు. ఎప్పుడైతే డిఎస్పీ ఆధ్వర్యంలో ఒక బృందం ఇతని మీద నిఘా పెట్టి ఇతని కాల్సు ఆ రోజు జూన్ 15న ఇతని కాల్సు, సీసీటీవీ ఫుటేజీలు, తర్వాత దాని ఏమంటారు సెల్ ఫోన్ టవర్లో వీళ్ళ ఆ టైంలో ఇతను చనిపోయిన ఆ చేజర్ల మండలం ఎక్కడైతే కారులో చనిపోయాడని చెప్పారో ఆ టైంలో అక్కడ ఏ ఫోన్లు ఆపరేషన్లు ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు తీస్తే వాళ్ళకి అనుమానం వచ్చింది, వీడే ఏదో చేసుంటాడని. అనుమానం వచ్చి ఆ ఫోన్లంతా ట్రాక్ చేసినప్పుడు ఇద్దరు వ్యక్తులు వాళ్ళకి అనుమానం వచ్చింది. రవీంద్ర, యానాద్ అనే ఇద్దరు వ్యక్తులు ఆ ఏరియాలో అదే టైంలో ఉన్నారు. పైగా ఇతనితో కాంటాక్ట్లో కాల్ రికార్డులో కూడా వాళ్ళకు ఉన్నాయి. దాంతో వాళ్ళిద్దరిని పట్టుకున్నారు.